ఐపీఎల్ 2024 సీజన్లో ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు అందుకు తగ్గట్లుగానే ప్రిపరేషన్ను మొదలుపెట్టింది. వేలం కంటే ముందే ముంబై నుంచి భారీ ట్రేడ్ ద్వారా క్యామెరూన్ గ్రీన్ తీసుకున్న ఆ జట్టు మయాంక్ దగ్గర్ను సన్ రైజర్స్ నుంచి తీసుకుంది. ఇప్పుడు బ్యాటింగ్లో ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ బౌలింగ్లో కొంతవరకు లోటు ఉన్నప్పటికీ ఆ లోటును కూడా వేలం ద్వారా భర్తీ చేసుకున్నట్లు కనబడుతుంది. ఇక వేలంలో అల్జరీ జోసెఫ్ను అత్యధిక ధరకు కొనుక్కుంది ఆర్సీబీ జట్టు 11.5 కోట్లకైతే అతన్ని తీసుకోగా ఇండియన్ బౌలర్ అయిన యష్ జయల్ను 5 కోట్లకు, అదేవిధంగా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన టామ్ కరన్ను 1.5 కోట్లకు కొన్న ఆర్సీబీ జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన లక్కీ ఫెర్గుసన్ను 2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మనకు బౌలింగ్ విభాగం పటిష్టమైందని చెప్పుకోవచ్చు. ఇక స్వప్నిల్ సింగ్ను 20 లక్షలకు కొన్న ఆర్సీబీ జట్టు సౌరవ్ చౌహాన్ను కూడా 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఆర్సీబీ జట్టుకు సంబంధించి మనకు ప్రస్తుతం అయితే బ్యాలెన్స్డ్గానే కనిపిస్తుంది. దాదాపుగా 10 మంది ఆల్రౌండర్లు ప్రస్తుతం జట్లు అవుతున్నారు. స్పిన్, పేస్, ఆల్రౌండర్ కలుపుకొని మొత్తంగా 10 మంది అయితే ఆర్సీబీ జట్టులో ఉన్నారు. సో ఆర్సీబీ జట్టుకు సంబంధించి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి అయితే చూద్దాం. లాస్ట్ సీజన్లో ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీలు అయితే ఓపెనర్గా రావడం జరిగింది. సో ఈసారి కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో వీరిద్దరు ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంటే రజత్ పాటీదార్ వన్డౌన్లో ఆడవచ్చు. యాక్చువల్గా మనకు క్యామెరూన్ గ్రీన్ను వన్డౌన్లో ఆడించాలని ఆప్షన్ ఉంది, ఆడించే ఆప్షన్ అయితే ఉంది. మనకు ముంబైకి ఆడినప్పుడు అతను వన్డౌన్లో ఆడడం జరిగింది. కానీ ఇక్కడ అతనికి 5వ స్థానంలో దించే అవకాశాలు ఉన్నాయి. 4వ స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్, 5వ స్థానంలో క్యామెరూన్ గ్రీన్ ఆడే అవకాశాలు ఉంటే 6వ స్థానంలో మైపల్ లోమ్రార్ లేదన్నట్లయితే సుయాష్ ప్రభుదేశాలలో ఒకరు జట్లో ఉండవచ్చు. ఇక 7వ స్థానంలో చూసుకున్నట్లయితే మనకు దినేష్ కార్తిక్, వికెట్ కీపర్గా దినేష్ కార్తిక్ లేదన్నట్లయితే అనూజ్ రావత్లలో ఒకరు ఖచ్చితంగా జట్లో ఉంటారు. మ్యాక్సిమంగా దినేష్ కార్తిక్కు ఫస్ట్ చాయిస్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక బౌలర్ల విభాగంకి వచ్చేసరికి అల్జరీ జోసెఫ్, అదేవిధంగా రీస్ టోప్లే, లక్కీ ఫెర్గుసన్లు ఫారిన్ ప్లేయర్ల కోటాలో పోటీలు ఉన్నారు. ఒక్కటే స్థానం మనకి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు డు ప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్లు ముగ్గురు ఫిట్ అయి ఉన్నారు. ఇంకొక స్థానమే మాత్రం ఉంది ఫారిన్ ప్లేయర్లలో. సో ఇక్కడ మనకు లక్కీ ఫెర్గుసన్ తీసుకుంటే బాగుంటుంది ప్లేయింగ్ 11లోకి. ఆ తర్వాత మయాంక్ దగ్గర్ సన్ రైజర్స్ నుంచి 1.8 కోట్లకు తీసుకున్న మయాంక్ దగ్గర్ను ప్లేయింగ్ 11లో ఉంచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొహమ్మద్ సిరాజ్ ఇంకొక బౌలర్ ఉండబోతుంటే యష్ దయాల్ మరొక ఇండియన్ బౌలర్గా ప్లేయింగ్ 11లో ఉంటే స్ట్రాంగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్సీబీకి సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 మీ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.